హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. సో మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకోవచ్చు. ఇది మనం చిన్నప్పుడు మన అమ్మమ్మలు ఇలా చేసి పెట్టేవాళ్ళు అనమాట. సో మరి లేట్ చేయకుండా ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. వచ్చేసేయండి. మటన్ని శుభ్రంగా కడుక్కొని కుక్కర్ పాన్లోకి తీసుకోండి. నేను ఇక్కడ 1/2 kg మటన్ని తీసుకున్నాను. ఇందులోనే కొంచెం ఉప్పు, మన ముక్కలు మునిగేటట్టు వాటర్ని పోసుకొని మూత పెట్టేసి 6 లేదా 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. లేదా కుక్కర్లో నుంచి వాటర్ బయటకు వస్తాయి అనుకుంటే కనుక మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని 35 to 40 minutes కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన గ్రేవీ చూద్దామండి. కొన్ని కొబ్బరి ముక్కలు, 2 టమాటాలు, అలాగే అల్లం చిన్నులపాయ పేస్ట్ కోసం అల్లం చిన్నులపాయలు, జీడిపప్పు కొన్ని నానబెట్టుకున్నవి, అండ్ ఉల్లిపాయలు 2, పచ్చిమిరపకాయలు 2 అనమాట. సో నేను ఫస్ట్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా కచ్చా పచ్చగా వేసుకోవాలి. ఈ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు అదే జార్లో 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న కొబ్బరి ముక్కలు, అలాగే 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న జీడిపప్పులు వేసుకొని అవసరమైతే నీళ్లు పోసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. సో మనకి గ్రేవీకి కావాల్సిన పదార్థాలు అన్నీ రెడీ అయిపోయాయి కదా. మన మటన్ ముక్కలు కూడా ఉడికిపోయినాయి. మటన్ ముక్కలు ఉడికిన తర్వాత వచ్చిన వాటర్ని పడేయొద్దు, అవి అలా పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనెను యాడ్ చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి. ఇందులో కచ్చాపచ్చాగా నూరి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని కొంచెం కరివేపాకులు వేసుకోండి. అలాగే కొంచెం ఉప్పు, అలాగే చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకొని మన ఈ పేస్ట్ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోండి. ఇప్పుడు ఇవి ఉడికిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోండి. ఇందులోనే రుచికి సరిపడా కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి. మిరియాల పొడి కూడా వేసుకోండి. మనకి మటన్ కర్రీలో మిరియాల పొడి చాలా టేస్టీగా ఉంటుందండి. అడిషనల్ టేస్ట్ని యాడ్ చేస్తుంది. సో మనకి నూనె అనేది సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొబ్బరి పేస్ట్ కూడా వేసుకొని 1 నిమిషం వేయించుకున్న తర్వాత టమాటా ప్యూరీ కూడా వేసుకోండి. వేసుకొని 1/2 కప్పు వాటర్ పోసుకొని లో ఫ్లేమ్ మీదే వేయించుకోవాలండి. మనకి నూనె అనేది సైడ్స్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మన మటన్ ఉడికించిన వాటర్ పోసుకొని, అలాగే జార్లో కూడా కొంచెం మనకి మసాలా అది ఉంటుంది కదా, అందులో కూడా వాటర్ పోసి కలుపుకొని పోసుకోండి. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం సరి చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలు కూడా వేసేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ మీద మూత పెట్టేసి ఉడికించుకోండి. ఒక 15 minutes ఉడికించుకుంటే సరిపోతుందండి. మనకి అందులో ఉన్న ఆయిల్ అనేది మొత్తం పైకి తేలుతుందన్నమాట. సో మన గ్రేవీ కూడా చిక్కపడిపోయింది, చూసారా. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి. ఏ నాన్ వెజ్ ఐటమ్ వండుకున్నా కానీ చివరిలో నెయ్యి యాడ్ చేసుకుంటే మనకి నీసు వాసన రాకుండా మంచి సువాసన అనేది వస్తుందన్నమాట. సో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే చివరిలో 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని 2 నిమిషాలు ఉడికించుకోండి. అంతే,
అంతేనండి, ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ కదా. సో మరి మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.